చాలా మందికి లగ్జూరియస్ బ్రాండ్స్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఓన్ చేసుకోవాలని ఉంటది. కానీ అవేమో మన బడ్జెట్ లో ఉండవు. ఎన్ని రోజులు అలా చూస్తూనే ఉంటాము? మనం కూడా కొనుక్కోవాలి కదా. దానికోసం మనం ఏం చేద్దామంటే, లెట్స్ సే మన బైక్ బడ్జెట్ వచ్చేసి 3 lakhs అనుకుందాం. బ్రాండ్ కోసం ఒక 1 lakh వేసుకుందాం. టోటల్ మన బడ్జెట్ వచ్చేసి 4 lakhs కి ఎక్స్టెండ్ చేసుకుందాం. లగ్జూరియస్ బ్రాండ్స్ వాళ్ళు కూడా ఒక స్టెప్ దిగి మన కోసం ఏదైనా చెయ్యాలని చెప్పేసి వాళ్ళు కూడా బైక్స్ ని అఫోర్డబుల్ ప్రైస్ లో లాంచ్ చేస్తున్నారు. అందరికీ ఉన్న డ్రీమ్ బ్రాండ్ ఏంటి? BMW. మనం అందరం మనసులోనో బయటికినో మన ఇంట్లో ఒక BMW ఉంటే బాగుండు అనుకుంటాం. BMW వాళ్ళు TVS వాళ్ళతో కొలాబరేట్ అయ్యి 300cc సెగ్మెంట్ లో 3 బైక్స్ ని లాంచ్ చేశారు. ఫస్ట్ BMW G310RR. ఇది 300cc సెగ్మెంట్ లో స్పోర్ట్స్ ఫీల్ ఇస్తుంది అండ్ టాప్ స్పీడ్ కూడా 160 పోతుంది. ఇది అపాచీ RR 310 కి రీబాజ్డ్ వర్షన్. లుక్స్ అయితే నో డౌట్ చాలా బాగుంటది. లేదు నాకు స్పోర్ట్స్ బైక్ వద్దు, సిటీలో తిరగడానికి లైట్ వెయిట్ న్యూడ్ బైక్ కావాలంటే అది కూడా ఇచ్చేద్దామని చెప్పి G310R ఇచ్చారు. లేదు నాకు అడ్వెంచర్స్ చేయాలి, హిమాలయాస్ పోవాలి, దట్టు BMW లోనే పోవాలి అనుకుంటున్నారా? అయితే బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ ఈస్ G310 GS. ఈ 3 బైక్స్ హైదరాబాద్ లో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 3.5 lakhs బడ్జెట్ లోనే తీసుకోవచ్చు. మెయిన్ అడ్వాంటేజ్ ఈ బైక్స్ లో సూపర్ బిల్డ్ క్వాలిటీ అండ్ పెయింట్ అండ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మళ్ళీ మైలేజ్ అడుగుతారు కదా, మైలేజ్ 3 liters పోస్తే 100 kilometers తిరగచ్చు. ఇదేంటి వెరైటీగా చెప్తున్నాం అనుకుంటున్నారా? అదంతే. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఈ బైక్స్ లో, కానీ మనం ఎండ్ ఆఫ్ ది డే చూసేది బ్రాండ్. BMW వారంటీ అండ్ సర్వీస్ కూడా చాలా ప్రీమియం గా ఉంటది. లేదు నాకు బ్రాండ్ కన్నా ఎక్స్పీరియన్స్ కావాలంటే యూ హ్యావ్ బెటర్ ఆల్టర్నేటివ్స్. నెక్స్ట్ ఒక మంచి కమ్యూటర్ బైక్ గురించి డిస్కస్ చేద్దాం. ఏ బైక్ గురించి కావాలో కామెంట్ పెట్టండి.